ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే దేశంలోనే అత్యంత ధనిక సీఎం ఎవరో కాదు, చంద్రబాబే. నిజాలు బయటపెట్టిన అసోసియేషన్ ఫర్ ద డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ 42% సీఎంలపై క్రిమినల్ కేసులు. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏకంగా దేశంలోనే అత్యధిక ఆదాయం కలిగి ఉన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయితే నిలిచారు. అక్కడ నివేదికలు పేర్కొన్న ముఖ్యమంత్రుల్లో 42% మందికి అంటే 13 మందిపై ఏకంగా క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇలా 32% మందిపై అంటే 10 మందిపై హత్య, అపహరణ, ముడుపులు వంటి అత్యంత కీలకమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. మొత్తం 31 మంది ముఖ్యమంత్రులు కేవలం 2 మహిళా సీఎంలు అయితే ఉన్నారు, మమతా బెనర్జీ, అతిషి అనమాట. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా 89 కేసులు పెండింగ్లో ఉండగా వాటిలో 72 కేసులు తీవ్రమైన నేరాలను అయితే సంబంధించినవి ఉన్నాయి. సో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్పై 47 కేసులు ఉన్నాయి. చంద్రబాబుపై మొత్తం 19 కేసులు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఖండూకు అత్యధికంగా 180 కోట్ల అప్పులు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రుల జాబితా అయితే విడుదలైంది. ఇందులో చంద్రబాబు గారు అయితే అగ్రస్థానంలో ఉన్నారన్నమాట ఆస్తుల పరంగా. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్